ముంబై నగరం కథ తెలుగు. ముంబై నగరం ఒక జీవంతో కూడిన శ్వాసలాగా ఎల్లప్పుడూ కదలికలో ఉండేది. ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు మెరిసే లగ్జరీ వాహనాలు, తొందరపడి పరిగెత్తే మనుషులు, ఇవన్నీ కలిసి ఈ మహానగరం యొక్క హృదయ భాగాన్ని తీర్చిదిద్దాయి. అయితే ఈ నగరం యొక్క హృదయంలో పూర్తిగా భిన్నమైన ఒక ప్రపంచం ఉంది, ధారావి. ప్రపంచంలోని అతిపెద్ద స్లమ్లలో ఒకటైన ధారావి పేదరి అతి జీవనం, ఆశనిరాశల సంక్లిష్టమైన సమ్మేళనం. ఇరుకైన గల్లీలు, మురుగు కాలువల కుప్పలుగా పేర్చిన చెత్తచీకటి ఒక్క గది ఇళ్ళు, ఇవన్నీ కలిసి అక్కడ ఒక భారీ మానవ సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతిరోజూ అక్కడ కొత్త కలలు జన్మిస్తాయి, పాతవి మట్టిలో కలిసిపోతాయి. ఈ మానవ సముద్రంలో ఒక చిన్న ఆటోరిక్షాతో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు రాహుల్. 28 సంవత్సరాల రాహుల్కు ముంబై నగరం ఒక తెరిచిన పుస్తకంలా ఉండేది. దాని ప్రతి మూలలో, ప్రతి గల్లీలో అతని ఆటోరిక్షా చక్రాలు ముద్రవేశాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే అతని ప్రయాణం రాత్రి ఆలస్యంగా ముగుస్తుంది. కఠిన శ్రమజీవి అయిన రాహుల్కు సొంత ఆటోరిక్షా లేదు. రోజువారీ అద్దెకు తీసుకున్న ఆటో నడిపి వచ్చే ఆదాయంతోనే అతను జీవితాన్ని నడిపించాడు. రాహుల్ యొక్క బాల్యం ధారావి యొక్క ఈ ఇరుకైన గల్లీలలోనే గడిచింది. అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత అత్తమామల సంరక్షణలో పెరిగిన అతను చిన్న వయస్సులోనే జీవితం యొక్క కష్టాలను తెలుసుకున్నాడు. స్కూలుకు వెళ్ళినప్పటికీ చదువు మధ్యలోనే మానివేసి అతను ఉద్యోగం కోసం బయటకు రావలసి వచ్చింది. మొదట చిన్న చిన్న పనులు, ఆ తర్వాత ఆటో డ్రైవర్గా. సొంత కుటుంబమనే కలను అతను ఎప్పుడూ కనలేదు. ఎందుకంటే నగరంలో ఒంటరిగా బతకడానికే ఎంత కష్టపడాలో అతనికి తెలుసు. రాహుల్ ఆటోలో ఎక్కే ప్రతి ప్రయాణికుడు అతనికి ఒక కొత్త కథ. తొందరపడే వ్యాపారస్థులు, స్కూలు పిల్లలు, రోజువారీ కూలీలు, రోగులు, వివిధ రకాల మనుషులు. వారి ముఖాలలో అతను జీవితం యొక్క వివిధ భావాలను చూశాడు. అయితే రాహుల్ జీవితంలో అతిపెద్ద సంతోషం రోజు ఆటో పని ముగించి తిరిగి వచ్చినప్పుడు రోడ్డు పక్కన ఆకలితో ఒంటరిగా ఉన్నవారికి ఆహారం ఇవ్వడం. అతని చిన్న ఆదాయంలో కొంత భాగాన్ని దీనికోసం అతను కేటాయించాడు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అతన్ని ఇతరుల బాధలలో పాలు పంచుకోవడానికి ప్రేరేపించాయి. ఒక్క భోజనం కోసం చేతులు చాచేవారి కళ్లలో అతను తన గతాన్ని చూశాడు. అది అతనికి ఒక రకమైన ఓదార్పుగా ఉండేది, తనకు చేయగలిగిన అతిపెద్ద మంచి. రాహుల్ ఆటోరిక్షా నగరం యొక్క వివిధ భాగాల గుండా ప్రయాణించేది. కొన్నిసార్లు లగ్జరీ హోటళ్ల ముందు నుండి, కొన్నిసార్లు స్లమ్ లోపల గుండా. ఈ నగరం ఎంత పెద్ద వైరుధ్యమో అతను గ్రహించాడు. ఒకవైపు లగ్జరీ సంపన్నత, మరోవైపు పేదరికం, దుఃఖం. ఈ రెండు ప్రపంచాల మధ్య ఒక వంతెనలా ఉండేది రాహుల్ ఆటోరిక్షా. ఒకరోజు ఎప్పటిలాగే రాత్రి ఆలస్యంగా ఆటో పని ముగించి తిరిగి వస్తున్నాడు రాహుల్. అతని ఆటోరిక్షా ముందు సీటులో ఉంచిన ఆహారం అతని మనసుకు ఒక రకమైన సంతృప్తిని ఇచ్చింది. ఈరోజు ఈ ఆహారాన్ని ఎవరికి ఇవ్వాలని అతను ఆలోచించాడు. నగరంలోని ఒక రద్దీ ఫ్లైఓవర్ కింద జనసంచారం లేని ఒక ప్రదేశంలో అతని కళ్ళు ఆగాయి. ముంబై యొక్క వీధులు చాలామందికి ఇల్లు. అయితే ఆ ఇళ్లకు పైకప్పు, తలుపులు, భద్రత లేవు. ప్రతిరోజూ వారు బతకడానికి పోరాడాలి. సూర్యుని ఎండవర్షం యొక్క చల్లదనం, రాత్రి యొక్క భయంకరమైన నిశ్శబ్దం, ఇవన్నీ వారికి సుపరిచితం. ఫ్లైఓవర్ కింద చూసిన దృశ్యం రాహుల్ను తీవ్రంగా కదిలించింది. ఒక వృద్ధ స్త్రీసగం పక్షవాతంతో ఒక చిరిగిన బట్టతో కప్పుకుని పడుకుని ఉంది. ఆమె పక్కన సుమారు 20 సంవత్సరాల వయస్సు కనిపించే ఒక యువతి విచారంగా ఎక్కడో చూస్తూ కూర్చొని ఉంది. ఆమె కళ్లలో ఒక రకమైన శూన్యతని సహాయత రాహుల్ చూశాడు. ఆ యువతి దియా. దియా జీవితం కొంతకాలం వరకు ఇలా ఉండేది కాదు. ఆమెకు ప్రేమించే తల్లిదండ్రులు, ఒక చిన్న తమ్ముడు అజయ్ ఉండేవారు. తండ్రి ఒక సాధారణ కార్మికుడు. చిన్న ఆదాయంతో వారు సంతోషంగా జీవించారు. దియాకు చిత్రం గీయడం అంటే చాలా ఇష్టం. ఆమె చిన్న ప్రపంచంలో రంగులు గీతలు ఆమెకు సంతోషాన్ని ఇచ్చాయి. కానీ విధి వారిపై క్రూరంగా నవ్వింది. తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడు.
ఆ దెబ్బతో సుమతిదేవి తల్లికి పక్షవాతం వచ్చి శరీరం స్తంభించింది. కుటుంబ భారం మొత్తం దియా భుజాలపై పడింది. అజయ్ చిన్న వయస్సులోనే స్వార్థం బాధ్యతారాహిత్యం చూపించినవాడు ఈ సంక్షోభంలో వారిని విడిచిపెట్టాడు. మొదట చిన్న ఉద్యోగాలకు వెళ్లినప్పటికీ తర్వాత చెడు సాంగత్యంలో పడిచివరకు దియాను స్తంభించిన తల్లిని వీధిలో వదిలి పారిపోయాడు. దియా పూర్తిగా చిన్నాభిన్నమైంది. తల్లిని సంరక్షించాలి, ఆహారం సమకూర్చాలి, భద్రమైన స్థలం కనుగొనాలి. కానీ వీధిలో ఒంటరిగా ఉన్నవారికి ఎవరూ సహాయం చేయలేదు. భిక్ష యాచించి ఇతరుల దయపై ఆధారపడి వారు జీవించవలసి వచ్చింది. ప్రతిరోజూ దియాకు ఒక యుద్ధం. తల్లి బాధను చూస్తే ఆమె హృదయం చినిగిపోయేది. తాను ఎందుకు బతుకుతున్నానని కూడా ఆమె ఆలోచించేది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు ఆరిపోయాయి. చిత్రాలు, రంగులు ఆమె జీవితం నుండి శాశ్వతంగా మాయమైనట్లు ఆమె నమ్మింది. రాహుల్ ఆటోరిక్షా దియాసుమతి దేవి దగ్గర ఆగింది. అతను ఆటో నుండి దిగాడు. దియా అతన్ని సందేహంతో చూసింది. వీధిలో అపరిచితులను నమ్మకూడదని ఆమెకు బాగా తెలుసు. రాహుల్ ముఖంలో దయసహానుభూతి నిండి ఉన్నాయి. అమ్మకు ఆరోగ్యం బాగోలేదా? ఏమైంది? రాహుల్ మృదువుగా అడిగాడు. దియా ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళు రాహుల్ను అంచనా వేశాయి. నేను మిమ్మల్ని హాని చేయడానికి రాలేదు. నా దగ్గర కొంత ఆహారం ఉంది. ఆకలిగా ఉంటే తినవచ్చు. రాహుల్ తన దగ్గర ఉన్న ఆహార పొట్లం వారి వైపు చాపాడు. దియా కళ్లలో ఒక క్షణం ఆకలి మెరిసింది. కాని ఆమె దాన్ని అణచుకుంది. వద్దు, మాకు ఇప్పుడు ఆకలి లేదు. ఆమె అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పకండి. మీ కళ్ళు చెబుతున్నాయి మీరు ఎంత ఆకలితో ఉన్నారో. రాహుల్ నవ్వాడు. నేను ఆటో డ్రైవర్ని. రోజూ ఇలా ఆకలితో ఉన్నవారికి ఆహారమిస్తాను. భయపడకండి. రాహుల్ మాటల్లోని నిజాయితీ దియాకు అర్థమైంది. ఆమె మెల్లగా ఆహార పొట్లం తీసుకుంది. సుమతీదేవికి ఇచ్చింది. ఆమె కళ్లలో ఒక రకమైన ఓదార్పు రాహుల్ చూశాడు. వారు మెల్లగా ఆహారం తినడం ప్రారంభించారు. దియా కూడా ఆకలితో ఆహారం తిన్నది. మీ పేరు ఏమిటి? రాహుల్ అడిగాడు. దియా ఆమె మెల్లగా సమాధానం చెప్పింది. నా పేరు రాహుల్. అమ్మకు ఏమైంది? దియా తన కథను సంక్షిప్తంగా రాహుల్తో చెప్పింది. తండ్రి మరణం, తల్లికి పక్షవాతం, అజయ్ విడిచిపెట్టడం. ప్రతి మాట ఆమె హృదయం నుండి పీక్కున్నట్లు ఉంది. రాహుల్ అన్నింటినీ శ్రద్ధగా విన్నాడు. అతని లోపల బాధ నిండింది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను రేపు కూడా వస్తాను. అమ్మకు డాక్టర్ను చూపించాలి, రాహుల్ చెప్పాడు. దియా అతన్ని కృతజ్ఞతతో చూసింది. ఆమె కళ్లలో ఒక చిన్న ఆశ కాంతి రాహుల్ చూశాడు. ఆ రాత్రి రాహుల్ ఇంటికి తిరిగి వెళ్ళాడు ఒక కొత్త ఆలోచనతో. ఈ ఇద్దరు స్త్రీలను సహాయం చేయడానికి తనకు ఏమి చేయగలదో అతను ఆలోచించాడు. వారి నిస్సహాయత అతని మనసును తీవ్రంగా వేధించింది. తన చిన్న జీవితంలో తనకు చేయగలిగిన అతిపెద్ద మంచిగా అతను దీన్ని చూశాడు. అతని లోపల ఒక కొత్త లక్ష్యం జన్మించింది. ఆ రాత్రి రాహుల్ నిద్రను కాదని చేసింది. దియా ఆమె స్తంభించిన తల్లి యొక్క నిస్సహాయత అతని మనసులో ఒక భారంగా ఉంది. తన చిన్న జీవితంలో తనకు చేయగలిగిన అతిపెద్ద మంచిగా అతను దీన్ని చూశాడు. మరుసటి రోజు ఉదయం ఆటో పని ప్రారంభించే ముందు రాహుల్ కొంత అదనపు ఆహారం సిద్ధం చేశాడు. దియాను సుమతి దేవిని సహాయం చేయాలనే దృఢనిశ్చయంతో అతను ఆటో రిక్షాతో ఫ్లైఓవర్ కిందకు తిరిగాడు. రాహుల్ అక్కడకు చేరుకున్నప్పుడు దియా తన తల్లిని ఒక చిరిగిన షీట్తో కప్పిచెలిలో నుండి కాపాడటానికి ప్రయత్నిస్తోంది. వారి ముఖాలపై అలసట, నిరాశ నీడలు కమ్ముకున్నాయి. రాహుల్ను చూసినప్పుడు దియా కళ్లలో ఒక చిన్న కాంతి కనిపించింది. నేను వస్తానని చెప్పాను కదా? రాహుల్ నవ్వుతూ అడిగాడు. అతను తన దగ్గర ఉన్న వెచ్చని ఆహారాన్ని వారివైపు చాపాడు. మీరు వచ్చారు, నమ్మలేకపోయాను. దియా గొంతు నీరసంగా ఉంది. నేను మాట ఇస్తే ఉంచుతాను, రాహుల్ చెప్పాడు. అమ్మకు ఎలా ఉంది? సుమతీదేవికి మాట్లాడే శక్తి లేదు. ఆమె కళ్ళు రాహుల్కు కృతజ్ఞతను తెలియచేశాయి. రాహుల్ తెచ్చిన ఆహారాన్ని వారు ఆర్తితో తిన్నారు. ఆకలి యొక్క తీవ్రత వారి ముఖాలపై స్పష్టంగా కనిపించింది. రోజులు గడిచాయి. రాహుల్
ప్రతిరోజూ దియాను సుమతి దేవిని కలవడానికి వచ్చాడు. అతను వారికి ఆహారం మాత్రమే కాకమందులు చిన్న బట్టలు కూడా తెచ్చి ఇచ్చాడు. రాహుల్ రాక దియా జీవితంలో ఒక దినచర్యగా మారింది. అతని సాంగత్యం ఆమెకు ఒక రకమైన భద్రతను ఇచ్చింది. వీధి యొక్క క్రూరతల నుండి వారిని కాపాడే ఒక కాపలాదారులా ఉండేవాడు రాహుల్. ఒకరోజు సుమతి దేవికి జ్వరం ఎక్కువైంది. ఆమె శరీరం వణకడం ప్రారంభించింది. దియా భయపడిపోయింది. వీధిలోని చలి పరిశుభ్రత ఆమె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చాయి. రాహుల్ పరిగెత్తుకుని వచ్చాడు. సుమతీదేవి యొక్క స్థితిని చూసినప్పుడు అతని గుండె కలిగింది. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లాలి అతను దృఢంగా చెప్పాడు. ఆసుపత్రా? మాకు డబ్బు లేదు రాహుల్. దియా కళ్ళు నీళ్లతో నిండాయి. డబ్బు గురించి మీరు చింతించకండి, నేను చూసుకుంటాను రాహుల్ చెప్పాడు. అతని దగ్గర ఉన్న చిన్న సేవింగ్స్ను అతను తీసుకున్నాడు. ఆటోరిక్షా నడిపి సంపాదించిన ఆదాయంలో నుండి అతను సేవ్ చేసిన డబ్బు అది. అతను సుమతీదేవిని ఆటోరిక్షాలో ఎక్కించాడు. దియా కూడా అతనితో ఎక్కింది. ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వారు బయలుదేరారు. ఆసుపత్రిలోని రద్దీ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు రాహుల్ను బాగా ఇబ్బంది పెట్టాయి. ఫారంలు నింపడం, డాక్టర్ను కలవడానికి వేచి ఉండటం, మందులు కొనడం అన్నీ రాహుల్ ఒక్కడే చేశాడు. దియా అతనితో నిస్సహాయంగా నిలబడింది. ఆమెకు ఇలాంటి విషయాలలో ఎటువంటి అనుభవం లేదు. చివరకు డాక్టర్ సుమతీదేవిని పరీక్షించాడు. ఇది ఇన్ఫెక్షన్, సరైన చికిత్స, విశ్రాంతి అవసరం, లేకపోతే ఇది మరింత దిగజారుతుంది డాక్టర్ చెప్పాడు. రాహుల్ మందులు కొన్నాడు. సుమతీదేవిని ఆసుపత్రిలో చేర్చడం సాధ్యం కాలేదు. ఎందుకంటే వారికి స్థిరమైన చిరునామా లేదు, ఎవరూ లేని స్థితి. రాహుల్ డాక్టర్తో వేడుకున్నప్పటికీ చట్టపరమైన అడ్డంకుల కారణంగా అది సాధ్యం కాలేదు. రాహుల్ సుమతీదేవిని, దియాను తిరిగి ఫ్లైఓవర్ కిందకు తీసుకొచ్చాడు. అతను వారికి మందులు ఇచ్చాడు. భయపడకండి అమ్మా, త్వరలో కోలుకుంటుంది అతను దియాను ఓదార్చాడు. ఆ రాత్రి రాహుల్ వారికి కాపలాగా ఉన్నాడు. వీధి యొక్క చలిలో దియా సుమతి దేవి దగ్గర అతను నిద్రపోకుండా కూర్చున్నాడు. తర్వాతి రోజుల్ రాహుల్ సుమతి దేవికి మందులను క్రమం తప్పకుండా ఇచ్చాడు. అతని సంరక్షణలో సుమతీదేవి జ్వరం తగ్గింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. దియా రాహుల్కు అపారమైన కృతజ్ఞత చెప్పింది. మీరు లేకపోతే నా అమ్మ. ఆమెకు మాటలు పూర్తి చేయడం సాధ్యం కాలేదు. అలా ఏమీ చెప్పకు దియా, నేను మీతో ఉన్నాను. రాహుల్ ఆమె చేతిని మెల్లగా తాకాడు. అయితే వీధిలోని జీవితం ఇప్పటికీ ఒక సవాలుగా ఉంది. ఒకరోజు రాత్రి దియాసుమతి దేవి నిద్రిస్తున్నప్పుడు కొందరు అసాంఘిక శక్తులు వారి దగ్గరకు చేరుకున్నారు. వారి దగ్గర ఉన్న చిన్న మొత్తం డబ్బుబట్టలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. దియా నిద్రలేచింది. ఆమె భయపడి అరిచింది. రాహుల్ ఆ సమయంలో అక్కడ లేడు. అతను ఆటో పని ముగించి తిరిగి వస్తున్నాడు. దియా అరుపును విని సమీపంలోని కొందరు పాసర్స్ బై ఓడివచ్చారు. దొంగలు పారిపోయారు. దియా భయపడి వణుకుతూ తల్లిని కౌగిలించుకుంది. రాహుల్ అక్కడకు పరిగెత్తుకుని వచ్చాడు. జరిగినదంతా దియా అతనితో చెప్పింది. రాహుల్ లోపల కోపం రగిలింది. ఈ వీధిలో వారిని ఇలా వదిలేయడం సాధ్యం కాదని అతను గ్రహించాడు. ఇక్కడ ఇలా ఉండడం సాధ్యం కాదు దియా, ఇది సురక్షితం కాదు రాహుల్ చెప్పాడు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి రాహుల్? మాకు ఎవరూ లేరు. దియా కళ్ళు నీళ్లతో నిండాయి. రాహుల్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. అతని మనసులో ఒక కొత్త ఆలోచన ఉద్భవించింది. ఈ ఇద్దరు స్త్రీలను తన జీవితంలోకి చేర్చుకోవడానికి సమయం ఆసన్నమైందని అతను భావించాడు. వీధిలో జరిగిన ఆ దాడి ప్రయత్నం రాహుల్ మనసులో ఒక తీవ్రమైన ఆలోచనను రేకెత్తించింది. దియాను సుమతి దేవిని ఇలా వీధిలో వదిలేయడం సురక్షితం కాదని అతను గుర్తించాడు. తన చిన్న అద్దె ఇంటిలో వారికొక స్థలం ఇవ్వడం గురించి అతను సీరియస్గా ఆలోచించాడు. అయితే ఒక ఆటో డ్రైవర్గా ఉన్న తనకు ఇద్దరు స్త్రీలను సంరక్షించగలనా అనే ఆలోచన అతన్ని బాధించింది. అయినప్పటికీ వారి నిస్సహాయత అతన్ని వెనక్కి లాగలేదు. మరుసటి రోజు ఉదయం రాహుల్ ఎప్పటిలాగే ఆహారం తెచ్చాడు. దియా ముఖంలో ఇంకా మునుపటి రాత్రి భయం నీడలు వేస్తోంది.
మీరు భయపడాల్సిన అవసరం లేదు దియా, నేను మీతో ఉన్నాను, రాహుల్ ఓదార్చాడు. మీరు లేకపోతే మాకు ఎవరూ లేరు రాహుల్, దియా గొంతు వణికింది. అలా ఏమీ చెప్పకు, నేను మీతో ఉంటాను, రాహుల్ చెప్పాడు. అతని మాటలు దియాకు గొప్ప ఓదార్పును ఇచ్చాయి. రోజులు గడిచాయి. రాహుల్ ప్రతిరోజూ దియాను సుమతి దేవిని కలవడానికి వచ్చాడు. అతను వారికి ఆహారం మందులు, చిన్న బట్టలు ఇచ్చాడు. సుమతీదేవి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటం ప్రారంభించింది. రాహుల్ ప్రేమ సంరక్షణ వారికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. రాహుల్ దియా మధ్య సంభాషణలు క్రమంగా లోతుగా మారాయి. వారు పరస్పరం తమ కలలు, భయాల గురించి మాట్లాడుకున్నారు. దియా రాహుల్తో తన బాల్యం గురించి చెప్పింది. తండ్రి తనకు గీసిన చిత్రాల గురించి, తన మనసులో నిండిన రంగుల గురించి. నాకు చిత్రం గీయడం చాలా ఇష్టం రాహుల్, కాని ఇప్పుడు దియా గొంతు వణికింది. ఇప్పుడు ఏమిటి, నీవు ఇప్పటికీ గీయవచ్చు కదా, రాహుల్ ఆమెను ప్రోత్సహించాడు. ఎక్కడా, ఎలా, ఈ వీధిలో నేను ఎలా గీస్తాను? దియా కళ్లలో నిరాశ నిండింది. ఒకరోజు నీవు మళ్లీ గీస్తావు దియా, నాకు ఖచ్చితంగా తెలుసు, రాహుల్ చెప్పాడు. అతని మాటలు దియాకు ఒక రకమైన ఆశను ఇచ్చాయి. రాహుల్ తన జీవితంకలల గురించి దియాతో చెప్పాడు. సొంత ఇల్లు, శాంతియుత జీవితం. నాకు పెద్ద కలలు ఏమీ లేవు దియా, కాని ఈ నగరంలో ఎవరూ ఒంటరిగా ఉండకూడదని నేను కోరుకుంటాను. ఆకలితో ఉన్నవారికి ఒక్క భోజనం ఇవ్వగలగాలి, రాహుల్ చెప్పాడు. దియా అతని మాటలను శ్రద్ధగా విన్నది. అతని సరళత, దయ ఆమెను తీవ్రంగా ఆకర్షించాయి. వారు కలిసి కూర్చున్నప్పుడు వీధి శబ్దాలు కూడా వారి మధ్య ఒక రకమైన సంగీతంగా మారాయి. రాహుల్ సాంగత్యం దియాకు ఒక రకమైన భద్రతనిచ్చింది. ఆమెకు అతన్ని నమ్మగలిగింది. వీధి యొక్క క్రూరమైన వాస్తవాల నుండి ఆమెను కాపాడే ఒక నీడ చెట్టులా ఉండేవాడు రాహుల్. అయితే వారి ఈ సాన్నిహిత్యం సమాజం గమనించడం ప్రారంభించింది. ధారావిలోని ప్రజలకు రాహుల్ను బాగా తెలుసు. అతని మంచితనందయ వారికి తెలిసినవి. కాని ఒక ఆటో డ్రైవర్ వీధిలో జీవించే ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉండడం కొందరికి రుచించలేదు. ఏంటి రాహుల్, నీకు వేరే అమ్మాయిలు దొరకలేదా? ఈ వీధిలో పడుకునేవారినే చూస్తున్నావా? కొందరు ఆటో డ్రైవర్లు ఎగతాళి చేశారు. వారికి కూడా ఒక జీవితం ఉంది, భద్రత కావాలి, రాహుల్ శాంతంగా సమాధానం చెప్పాడు. నీకు ఈ తలనొప్పి ఎందుకు? నీ జీవితాన్ని చూసుకుంటే సరిపోదా? మరొకడు అడిగాడు. ఇతరుల బాధను చూస్తే నేను కళ్ళు మూసుకోలేను, రాహుల్ చెప్పాడు. అతని మాటలలో దృఢత ఉంది. కొందరు రాహుల్ను పొగిడారు. నీవు ఒక మంచి మనిషివి రాహుల్, ఈ కాలంలో నీలాంటివారు చాలా తక్కువ, ఒక దుకాణదారుడు చెప్పాడు. ఈ ఎగతాళులు, పొగడ్తలు రాహుల్ను ప్రభావితం చేయలేదు. అతని మనసులో దియాసుమతి దేవి మాత్రమే ఉన్నారు. వారి భద్రత, సంతోషం మాత్రమే అతని లక్ష్యం. ఒకరోజు రాత్రి రాహుల్ ఆటో పని ముగించి తిరిగి వచ్చినప్పుడు దియా నిద్రపోకుండా అతని కోసం ఎదురుచూస్తోంది. ఏంటి దియా, నీవు నిద్రపోలేదా? రాహుల్ అడిగాడు. మీరు రాకముందు నాకు నిద్రపట్టదు రాహుల్. ఈ వీధిలో నాకు భయం. దియా గొంతులో భయం నిండింది. రాహుల్ ఆమె పక్కన కూర్చున్నాడు. భయపడకు, నేను ఇక్కడ ఉన్నాను. వారు కొంతసేపు మాట్లాడుకున్నారు. దియా తన తమ్ముడు అజయ్ గురించి చెప్పింది. అతను నన్ను, అమ్మను వదిలేసినప్పుడు మాకు ఎవరూ లేరని అనుకున్నాను. కానీ మీరు వచ్చారు. దియా కళ్ళు నీళ్లతో నిండాయి. నేను మీతో ఉన్నాను దియా, ఇక నీవు ఒంటరిగా లేవు. రాహుల్ ఆమె చేతిని మెల్లగా తాకాడు. ఆ క్షణంలో వారి హృదయాలు ఒకరికొకరు మరింత సన్నిహితమయ్యాయి. రాహుల్ లోపల దియాపై ప్రేమ పెరిగింది. ఆమెను తన జీవితంలోకి చేర్చుకోవాలని అతను నిర్ణయించాడు. రాహుల్ మనసులో ఒక కొత్త ఆలోచన ఉద్భవించింది. దియాను వివాహం చేసుకోవడం. ఈ నిర్ణయం అతనికి ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. ఒక ఆటో డ్రైవర్గా, సొంత ఇల్లు లేని, స్థిరమైన ఆదాయం లేని తనకొక అమ్మాయిని, ఆమె రోగితో ఉన్న తల్లిని ఎలా సంరక్షించగలడని అతన్ని బాధించింది. అయినప్పటికీ దియా యొక్క నిస్సహాయత, తల్లిపై ఆమె ప్రేమ అతన్ని ముందుకు నడిపించాయి. అతను తన సన్నిహిత స్నేహితుడైన సంజయ్తో ఈ విషయం పంచుకున్నాడు. సంజయ్ ఒక పాత ఆటో డ్రైవర్.
రాహుల్లాగే ధారావిలో జీవించేవాడు. ఏంటి రాహుల్, నీవు ఏమి చెబుతున్నావు? వీధిలో జీవించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనా? నీకు పిచ్చి పట్టిందా? సంజయ్ ఆశ్చర్యంతో అడిగాడు. ఆమె వీధిలో జీవించే అమ్మాయి కావచ్చు సంజయ్, కానీ ఆమెకు ఒక హృదయం ఉంది. ప్రేమించడానికి, ప్రేమించబడటానికి ఆమెకు హక్కు ఉంది. ఆమె తల్లిని చూసుకోవడానికి ఆమెకు ఒకరు కావాలి, రాహుల్ చెప్పాడు. కానీ నీవు వారిని ఎలా చూసుకుంటావు? నీ ఆదాయం నీకే సరిపోవడం లేదు కదా? సంజయ్ ఆందోళనతో అడిగాడు. నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను సంజయ్. వారిని ఒంటరిగా వదిలేయడం నాకు సాధ్యం కాదు. ఆమె కళ్లలోని నిస్సహాయత నన్ను తీవ్రంగా బాధిస్తోంది, రాహుల్ చెప్పాడు. సంజయ్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. రాహుల్ మనసు అతనికి తెలుసు. అతని మంచితనందయ అతనికి సుపరిచితం. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి రాహుల్, నేను నీతో ఉంటాను, సంజయ్ చివరకు చెప్పాడు. రాహుల్కు గొప్ప ఓదార్పుగా అనిపించింది. రాహుల్ దియాను వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని ఖరారు చేశాడు. ఒకరోజు రాత్రి అతను దియా దగ్గరకు చేరుకున్నాడు. సుమతీదేవి నిద్రిస్తోంది. దియా, నాకు ఒక విషయం చెప్పాలి, రాహుల్ మెల్లగా చెప్పాడు. దియా అతన్ని ఉత్సుకంగా చూసింది. అతని ముఖంలో ఒక రకమైన గంభీరతను ఆమె చూసింది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది దియా, రాహుల్ చెప్పాడు. అతని గొంతు నీరసంగా ఉంది. నీ అమ్మను కూడా మనతో చేర్చుకోవాలని. నీవు ఇక ఒంటరిగా లేవు. నా జీవితంలో నాకు ఉన్నదంతా నీకు ఇస్తాను. బహుశా నాకు పెద్ద సేవింగ్స్ ఉండకపోవచ్చు, కానీ నా ప్రేమశ్రద్ధ నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. రాహుల్ మాటలు విని దియా కళ్ళు నీళ్లతో నిండాయి. ఆమెకు నమ్మశక్యం కాలేదు. జీవితంలో ఇలాంటి ప్రేమను ఆమె ఊహించలేదు. వీధిలో విడిచిపెట్టబడిన తనకు ఇలాంటి జీవితం లభిస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. రాహుల్, కానీ నేను నీకు భారం కాదా? నా అమ్మ. దియా మాటలు మునిగిపోయాయి. నీవు నాకు భారం కాదు దియా, నీవు నా జీవితంలో ఒక భాగం. అమ్మ కూడా నా అమ్మే, మనం కలిసి జీవిస్తాం. రాహుల్ ఆమె చేతులను మెల్లగా పట్టుకున్నాడు. దియా రాహుల్ కళ్ళలోకి చూసింది. అక్కడ ఆమె ప్రేమ నిజాయితీని చూసింది. పూర్తి మనసుతో ఆమె ఆ ప్రతిపాదనను స్వీకరించింది. ఆమె కళ్ల నుండి సంతోషం యొక్క కన్నీళ్లు ప్రవహించాయి. సుమతిదేవికి మాట్లాడే శక్తి లేనప్పటికీ మక్కడి సంతోషం ఆ తల్లి కళ్లలో ప్రతిఫలించింది. రాహుల్ నిర్ణయం ఆమెకు గొప్ప ఓదార్పునిచ్చింది. తన కూతురికి మంచి జీవితం లభిస్తుందని ఆ తల్లి నమ్మింది. అలా కాన్పూర్లోని ఒక చిన్న ఆలయంలో రాహుల్ దియా వివాహం చేసుకున్నారు. ధారావిలోని కొందరు స్నేహితులు ఆలయంలోని పూజారి మాత్రమే సాక్షులుగా ఉన్నారు. అది ఒక సాధారణ చటంగా ఉంది. రాహుల్ దియా కంఠంలో తాళి కట్టినప్పుడు దియా కళ్ళు నీళ్లతో నిండాయి. ఆ క్షణంలో వీధిలోని దుఃఖపూరిత జీవితం ఒక పీడకలలా మాయమైంది. ఆమెకు ఒక కొత్త జీవితం లభించింది. రాహుల్ ఇతరులకు మంచి చేయడానికి బయలుదేరిన వాడు జీవితం తిరిగి ఇచ్చింది. ప్రేమ ఒక కుటుంబం. వివాహం తరువాత రాహుల్ దియాను సుమతి దేవిని తన చిన్న అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. ధారావిలోని ఒక ఇరుకైన గల్లీలో ఉన్న ఒక గది ఇల్లు. బయట నుండి చూస్తే చాలా సాధారణంగా అనిపించినప్పటికీ రాహుల్కు అది అతని ప్రపంచం. లోపల ఒక చిన్న మంచం, ఒక టేబుల్, కొన్ని పాత్రలు, మైనస్ అంతే. కానీ దియాకు అది ఒక రాజభవనం కంటే గొప్పది. సంవత్సరాల తరబడి వీధిలో పడుకున్న ఆమెకు సొంత పైకప్పు భద్రత లభించడం ఒక గొప్ప వరం. సుమతీదేవిని మంచంపై పడుకోబెట్టారు. దియా రాహుల్ ముఖంలోకి చూసింది. ఆమె కళ్లలో అపారమైన ప్రేమ, కృతజ్ఞత నిండాయి. ఇది నా ఇల్లు దియా, ఇక నీది కూడా, రాహుల్ నవ్వుతూ చెప్పాడు. దియాకు మాటలు రాలేదు. ఆమె రాహుల్ను కౌగిలించుకుంది. ఆ క్షణంలో ఆమె దుఃఖాలన్నీ మాయమైనట్లు ఆమెకు అనిపించింది. దియా ఆ చిన్న ఇంటిని ఒక ప్రేమ నీడగా మార్చడం ప్రారంభించింది. ఆమె ఇంటిని శుభ్రం చేసి సామాన్లను సరిచేసింది. రాహుల్ ఆటో పని ముగించి వచ్చినప్పుడు శుభ్రమైన ఇల్లు, దియా నవ్వుతున్న ముఖం అతన్ని ఎదుర్కొనేవి. సుమతీదేవి కోసం వారు ఒక చిన్న మంచం సిద్ధం చేశారు. రాహుల్ ఉదయం ఆటోకు వెళ్ళినప్పుడు దియా తల్లిని సంరక్షించేది. మందులు క్రమం తప్పకుండా ఇచ్చి ఆహారం పెట్టి శరీరాన్ని శుభ్రం చేసేది.
రాహుల్ ఆటోరిక్షా నుండి తిరిగి వచ్చినప్పుడు తల్లి ఆరోగ్యం గురించి దియాతో అడిగేవాడు. అమ్మకు ఈరోజు కొంచెం ఉత్సాహం ఉంది రాహుల్, దియా చెప్పినప్పుడు ఆమె ముఖంలో సంతోషం నిండేది. రాహుల్ సంరక్షణ, దియా ప్రేమ, సుమతిదేవి ఆరోగ్యంలో గొప్ప మార్పులను తెచ్చాయి. ఆమె క్రమంగా చేతులు కాళ్ళు కదిలించగలిగింది. చిన్న మాటలు చెప్పడానికి కూడా ప్రయత్నించింది. ప్రతి చిన్న మార్పు రాహుల్కు, దియాకు గొప్ప సంతోషాన్నిచ్చింది. రాహుల్ స్నేహితుడు సంజయ్ వారిని కలవడానికి వచ్చాడు. దియాను సుమతి దేవిని చూసినప్పుడు సంజయ్కు సంతోషమైంది. నీ నిర్ణయం సరైనది రాహుల్, నీకు ఒక మంచి భార్య దొరికింది, సంజయ్ చెప్పాడు. దియా సిగ్గుతో నవ్వింది. ఆమె సంజయ్కు టీ ఇచ్చింది. రాహుల్ స్నేహితులు కూడా క్రమంగా దియాను ఆమోదించడం ప్రారంభించారు. దియా మరియు రాహుల్ కథ. దియా మళ్లీ చిత్రాలు గీయడం ప్రారంభించింది. మొదట్లో ఆమెకు సోమరితనంగా అనిపించింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కాని నెమ్మదిగా ఆమె మనస్సు నుండి రంగులు పొంగి బయటకు వచ్చాయి. ఆమె రాహుల్ ఆటోరిక్షాను గీసింది, ధారావిలోని దృశ్యాలను గీసింది, తల్లి ముఖాన్ని గీసింది. రాహుల్ ఆమె చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాడు. దియా, నీవు చాలా మంచి కళాకారినివి, నీ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి అని రాహుల్ ఆమెను ప్రోత్సహించాడు. రాహుల్ స్నేహితులు కూడా దియా చిత్రాలను చూశారు. వారు ఆమెను అభినందించారు. కొందరు దియా చిత్రాలను చిన్న ధరకు కొన్నారు. ఇది దియాకు కొంత ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడింది. ఆమె మనస్సులో కొత్త ఆశలు మొలకెత్తాయి. రాహుల్ ఆటోరిక్షా జీవితం మరింత బిజీగా మారింది. భార్య మరియు తల్లి బాధ్యతలు అతన్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించాయి. అతను ఎక్కువ సమయం ఆటో ఓడించాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దియా అతని కోసం ఎదురు చూసేది. రాహుల్ వచ్చినప్పుడు ఆమె అతనికి భోజనం వడ్డించేది. ఒకరోజు రాహుల్ ఆటో ఓడించి వచ్చినప్పుడు అతని ఆటోరిక్షా టైర్ పంక్చర్ అయింది. దాన్ని రిపేర్ చేయడానికి అతని దగ్గర డబ్బు లేదు. అతను నిరాశతో ఇంటికి నడిచాడు. దియా అతన్ని చూసినప్పుడు అతని ముఖంలోని బాధను అర్థం చేసుకుంది. ఏమైంది రాహుల్, ఏం జరిగింది? దియా అడిగింది. ఆటో టైర్ పంక్చర్ అయింది దియా, రిపేర్ చేయడానికి డబ్బు లేదు, రాహుల్ చెప్పాడు. దియా తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును రాహుల్ వైపు చాపింది. అది ఆమె చిత్రాలు అమ్మి సంపాదించిన డబ్బు. ఇది తీసుకుని రిపేర్ చేయించు రాహుల్, దియా చెప్పింది. రాహుల్ ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఇది నీ డబ్బు కదా దియా? మనమిప్పుడు ఒంటరిగా లేము కదా రాహుల్, ఇది మన డబ్బు, దియా నవ్వింది. రాహుల్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ క్షణంలో తాను తీసుకున్న నిర్ణయం ఎంత శరీరమో అతనికి తోచింది. దియా తన జీవితంలో అతిపెద్ద అదృష్టమని అతను గ్రహించాడు. వారు కలిసి జీవితంలో చిన్న చిన్న సంక్షోభాలను ఎదుర్కొన్నారు, సంతోషాలను దుఃఖాలను పంచుకున్నారు. సుమతీదేవి నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. ఆమె ముఖంలో సంతోషం నిండింది. రాహుల్ మరియు దియా స్నేహాన్ని చూసినప్పుడు ఆ తల్లి కళ్ళు నీరుతో నిండాయి. వీధి నుండి కొత్త జీవితంలోకి వారు నడిచారు. వారి జీవితంలో ఆశల కొత్త రోజులు ఉదయించాయి. రాహుల్ మరియు దియా జీవితం నెమ్మదిగా ఒక లయలోకి మారింది. స్నేహం మరియు పరస్పర విశ్వాసం వారి చిన్న ఇంటిని సంతోషంతో నిండిన ప్రదేశంగా మార్చింది. దియా బొమ్మల ద్వారా సుమతిదేవి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతూ వారి జీవితంలో ఆశల కొత్త కిరణాలు ప్రవేశించాయి. రాహుల్ కష్టపడి పనిచేయడం, దియా సహాయం వారిని ప్రతిరోజూ ముందుకు నడిపించాయి. ఒకరోజు మధ్యాహ్నం రాహుల్ ఆటో ఓడించడానికి వెళ్లిన సమయంలో దియా సుమతీదేవికి భోజనం పెట్టి వంటగదిలో పాత్రలు కడుగుతోంది. అప్పుడు ఇంటి తలుపు వద్ద ఒక కొట్టు వినిపించింది. దియా తలుపు తెరిచింది. ముందు నిలబడిన వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. చక్కగా దుస్తులు ధరించి చేతిలో ఒక బ్రీఫ్ కేస్తో నిలబడిన ఒక వ్యక్తి. అతని ముఖంలో ఒక రకమైన గంభీరత ఉంది. దియానా? అతను అడిగాడు. అతని స్వరంలో ఒక రకమైన అధికార ధోరణి ఉంది. దియా సందేహంతో తల ఊపింది. అవును, నీవు ఎవరు? నా పేరు సంతోష్ మీనన్, నేనొక న్యాయవాదిని, అతను చెప్పాడు. నిన్ను కలవడానికి వచ్చాను. దియాకు ఆశ్చర్యంగా అనిపించింది.
తనను కలవడానికి ఒక న్యాయవాది ఎందుకు వస్తాడు? ఆమెకు భయం, సందేహం కలిగాయి. వీధిలో తనకు ఏదైనా సమస్యలు వచ్చాయా, లేక అజయ్ ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకున్నాడా? ఆమె మనస్సులో అనేక ఆలోచనలు మెరిశాయి. నన్ను ఎందుకు కలవడానికి వచ్చావో? దియా స్వరం కొంచెం బలహీనంగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం దియా. లోపలికి వచ్చి మాట్లాడవచ్చా? సంతోష్ మీనన్ అడిగాడు. దియాకు సంకోచంగా అనిపించింది. రాహుల్ లేనప్పుడు ఒక అపరిచితుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించడానికి ఆమె భయపడింది. నా భర్త ఇప్పుడు ఇంట్లో లేడు, అతను వచ్చినప్పుడు రాగలవా? దియా అడిగింది. సంతోష్ మీనన్ ఆమె ముఖంలోకి చూశాడు. నేను చాలా దూరం ప్రయాణించి వచ్చాను దియా. ఇది అత్యవసర విషయం. నీకు భయంగా ఉంటే మనం బయట ఎక్కడైనా కూర్చొని మాట్లాడవచ్చు. దియా సుమతీదేవిని చూసింది. తల్లి పడకపై కూర్చొని వారిని గమనిస్తోంది. దియాకు వేరే మార్గం లేదనిపించింది. ఆమె సంతోష్ మీనన్ను లోపలికి ఆహ్వానించింది. సంతోష్ మీనన్ లోపలికి వచ్చాడు. అతను చుట్టూ చూశాడు. చిన్న ఇల్లు కాని శుభ్రంగా ఉంది. సుమతీదేవిని చూసినప్పుడు అతనికి జాలి కలిగింది. అమ్మకు ఆరోగ్యం బాగోలేదా? అతను అడిగాడు. అమ్మకు పక్షవాతం వచ్చింది, దియా నెమ్మదిగా చెప్పింది. సంతోష్ మీనన్ తన బ్రీఫ్ కేస్ తెరిచాడు. అందులో నుండి కొన్ని పత్రాలను బయటకు తీశాడు. దియా, నీకు ఒక దుఃఖవార్త ఉంది. నీ పెద్దమ్మ దేవయాని దేవి ఇటీవల మరణించారు, సంతోష్ మీనన్ చెప్పాడు. దియాకు దేవయాని దేవి గురించి పెద్దగా తెలియదు. తండ్రి బతికి ఉన్నప్పుడు ఎప్పుడో విన్న పేరు. పెద్దమ్మ? నాకు పెద్దమ్మ ఉందా? దియా ఆశ్చర్యంతో అడిగింది. అవును, నీ తండ్రి సోదరి దేవయాని దేవి. ఆమెకు పిల్లలు లేరు. సంవత్సరాలుగా నేను నీ కుటుంబాన్ని వెతుకుతున్నాను. నీ తండ్రి మరణం తరువాత నీ కుటుంబం ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. చాలా విచారణల తర్వాత నిన్నిక్కడ కనుగొనగలిగాను, సంతోష్ మీనన్ వివరించాడు. దియాకు ఏమీ అర్థం కాలేదు. ఆమె పెద్దమ్మ మరణించిందనా? తనకొక పెద్దమ్మ ఉందనా? నీ పెద్దమ్మ చాలా సంపదగల స్త్రీ దియా. ఆమెకు నగరంలో పెద్ద ఇల్లు, కొంత భూమి, బ్యాంకులో మంచి మొత్తం ఉంది, సంతోష్ మీనన్ కొనసాగించాడు. దియాకు నమ్మశక్యం కాలేదు. తాను వీధిలో బిచ్చుమెత్తుకుంటూ తిరిగినప్పుడు తనకు ఇంత పెద్ద కుటుంబం ఉందనా? ఆమెకు పిల్లలు లేనందున ఆమె సంపదంతా నీకే చెందుతుంది దియా, సంతోష్ మీనన్ చెప్పాడు. దియా షాక్ అయింది. సంపదకు వారసురాలు తాననా? ఆమెకు తల తిరిగినట్టు అనిపించింది. ఇది నిజమా, లేక తాను కలలు కంటోందా? ఇది నమ్మడం కష్టంగా ఉండవచ్చు దియా, కానీ ఇది నిజం. ఇక్కడ పత్రాలు ఉన్నాయి. సంతోష్ మీనన్ కొన్ని చట్టపరమైన పత్రాలను దియా వైపు చాపాడు. దియాకు ఆ పత్రాలలో ఏమీ అర్థం కాలేదు. ఆమె కళ్ళు నీరుతో నిండాయి. సంతోషమా, దుఃఖమా అని ఆమెకు తెలియలేదు. ఇన్నాళ్లు వీధిలో కష్టపడి జీవించిన తనకు ఇలాంటి అదృష్టం లభిస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆమెకు రాహుల్ను కలవాలనిపించింది. అతని దగ్గరకు వెళ్లి ఈ వార్తను పంచుకోవాలని. నా భర్త వచ్చే వరకు వేచి ఉండగలనా? దియా అడిగింది. తప్పకుండా, నేను ఇక్కడ వేచి ఉంటాను, సంతోష్ మీనన్ చెప్పాడు. దియా సుమతీదేవిని చూసింది. తల్లి కళ్లలో ఒక రకమైన ఆసక్తి రాహుల్ చూశాడు. దియా తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. అమ్మా, మనకు అదృష్టం కలిసొచ్చింది, ఆమె చెప్పలేకపోయింది. సమయం గడిచింది. రాహుల్ ఆటో ఓడించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఒక అపరిచితుడు కూర్చుని ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. రాహుల్ ఇతను సంతోష్ మీనన్, ఒక న్యాయవాది, దియా చెప్పింది. ఆమె స్వరంలో ఒక రకమైన వణుకు ఉంది. రాహుల్ సందేహంతో సంతోష్ మీనన్ను చూశాడు. ఏమిటి విషయం? సంతోష్ మీనన్ రాహుల్కు అన్నీ వివరించాడు. దియా పెద్దమ్మ మరణం, సంపద దియా ఏకైక వారసురాలని. రాహుల్ అన్నీ విని స్తంభించిపోయాడు. అతనికి కూడా దియాలాగే నమ్మశక్యం కాలేదు. ఇది మోసం కాదా? రాహుల్ సందేహంతో అడిగాడు. కాదు రాహుల్, ఇది నిజం. నీకు కావాలంటే నా ఆఫీసుకు వచ్చి పత్రాలను పరిశీలించవచ్చు, లేదా నా గుర్తింపు కార్డును చూడవచ్చు, సంతోష్ మీనన్ చెప్పాడు. అతని మాటల్లో నిజాయితీ ఉంది. రాహుల్, సంతోష్ మీనన్
గుర్తింపు కార్డును తీసుకుని పరిశీలించాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయి. అతను దియాను చూశాడు. ఆమె కళ్లలో మెరిసే సంతోషమ విశ్వాసం అతను చూశాడు. వారి జీవితం ఒక్క క్షణంలో మారిపోయిందని అతనికి అనిపించింది. సంతోష్ మీనన్ వెల్లడి రాహుల్ దియా జీవితంలో ఒక తుఫానులా ఉంది. ఊహించని ఈ అదృష్టం వారిని సంతోషపెట్టినప్పటికీ దాని వెనుక పెద్ద సవాళ్లు కూడా వేచి ఉన్నాయి. సంతోష్ మీనన్ వారితో చెప్పాడు, దేవయాని దేవికి ఇతర బంధువులు ఉన్నారు. వారు ఈ సంపదకు హక్కు కోరే అవకాశం ఉంది. అందుకే దీన్ని చట్టపరంగా దియా పేరుకు మార్చడానికి కొంత కష్టాలు ఉంటాయి. రాహుల్ దియాకు చట్టపరమైన విషయాల గురించి పెద్దగా అవగాహన లేదు. వారు సంతోష్ మీనన్ను పూర్తిగా నమ్మారు. మేము ఏం చెయ్యాలి సర్? రాహుల్ అడిగాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీతో ఉంటాను. ఈ కేసును నేను స్వీకరిస్తాను, సంతోష్ మీనన్ చెప్పాడు. అతనికి దియా రాహుల్ పట్ల ఒక రకమైన ఆప్యాయత కలిగింది. వారి నిజాయితీ సరళత అతన్ని ఆకర్షించాయి. తర్వాతి రోజుల్లో సంతోష్ మీనన్ దియా రాహుల్తో కలిసి కోర్టులో ఇతర చట్టపరమైన విషయాల కోసం తిరిగాడు. దేవయాని దేవి, ఇతర బంధువులు, ముఖ్యంగా ఆమె సోదరుడి పిల్లలు సంపదకు హక్కు కోరుతూ రంగంలోకి దిగారు. వారు దియా రాహుల్ను మోసగాళ్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. దియా ఒక బిచ్చగత్తెనని, రాహుల్ ఒక ఆటో డ్రైవర్ అని చెప్పి కోర్టులో వాదించారు. దియా రాహుల్ను మానసికంగా బలహీనపరిచేందుకు వారు అనేక మార్గాలను ప్రయత్నించారు. ఈ అమ్మాయికి ఇంత పెద్ద సంపద ఎలా లభిస్తుంది? ఇది మోసం. వారు కోర్టులో వాదించారు. ఈ ఆరోపణలు విన్న దియాకు బాధ కలిగింది. ఆమె కళ్ళు నీరుతో నిండాయి. రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సంతోష్ మీనన్ దియా కోసం గట్టిగా వాదించాడు. దేవయాని దేవి రాసిన వీలునామా దియా కుటుంబ నేపథ్యం దియాను కనుగొనడానికి తాను చేసిన ప్రయత్నాలు అన్నీ అతను కోర్టులో వివరించాడు. ఈ సమయంలో దియా సోదరుడు అజయ్ మళ్లీ వారి జీవితంలోకి ప్రవేశించాడు. సంపద గురించిన వార్తలు అతనికి తెలిశాయి. అతను చెడు సాంగత్యంలో చిక్కుకుని రుణాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సంపదను కైవసం చేసుకోవడానికి అతను కొత్త పథకంతో వచ్చాడు. ఒకరోజు అజయ్ రాహుల్ ఇంటికి వచ్చాడు. దియా అతన్ని చూసి షాక్ అయింది. అజయ్, నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు? దియా స్వరం కోపంతో వణికింది. నిన్ను అమ్మను కలవడానికి వచ్చాను దియా. నాకు తప్పు జరిగింది, అజయ్ నటించాడు. రాహుల్ అజయ్ను సందేహంతో చూశాడు. అతని వచ్చిన ఉద్దేశం అతనికి అర్థమైంది. నీవు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అజయ్. ఈ సంపద నీకు కావాలి కదా? రాహుల్ అడిగాడు. అజయ్ రాహుల్ను చూశాడు. అవును, ఈ సంపద నాకు చెందుతుంది. నేను దియా సోదరుడిని. నాకే దీనికి హక్కు ఉంది. నీవు వారిని వదిలేసి వెళ్ళినప్పుడు నీకు ఈ హక్కు గుర్తు రాలేదా? రాహుల్ కోపంతో అడిగాడు. అజయ్ రాహుల్ను బెదిరించాడు. నీవు ఈ సంపద నుండి తప్పుకోవాలి రాహుల్, లేకపోతే నీకు మంచి జరగదు. రాహుల్ భయపడలేదు. ఈ సంపద దియాది, ఆమెకు అది లభిస్తుంది. నీలాంటి స్వార్థపరుడికి అది లభించడానికి నేను అనుమతించను, రాహుల్ చెప్పాడు. అజయ్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను రాహుల్ దియాను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడని రాహుల్కు అర్థమైంది. చట్టపరమైన పోరాటాలు, అజయ్ బెదిరింపులు రాహుల్ దియాకు పెద్ద మానసిక ఒత్తిడిని ఇచ్చాయి. కాని వారు ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. రాహుల్ దియాకు ధైర్యం చెప్పాడు. మనం నిజం వైపు ఉన్నాం దియా, మనం గెలుస్తాం, అతను చెప్పాడు. దియా రాహుల్ మాటలను నమ్మింది. వారి స్నేహం ఈ సంక్షోభంలో మరింత బలపడింది. కోర్టులో వాదనలు తీవ్రమయ్యాయి. దేవయాని దేవి, ఇతర బంధువులు దియా రాహుల్ను అవమానించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. దియా వీధి జీవితం, రాహుల్ ఆటో డ్రైవర్ నేపథ్యం, ఇవన్నీ దియాకు సంపద లభించడానికి అనర్హత అని స్థాపించడానికి వారు ఉపయోగించారు. దియాకు ప్రతి వాదం ఒక గాయంలా అనిపించింది. ఆమె కళ్ళు చాలాసార్లు నీరుతో నిండాయి. కాని రాహుల్ చేతులను గట్టిగా పట్టుకొని ఆమె నిలబడింది. సంతోష్ మీనన్ దియా కోసం గట్టిగా వాదించాడు. దేవయాని దేవికి
పిల్లలు లేనందున తన సోదరుడి కూతురు అయిన దియాకు సంపద ఇవ్వాలని ఆమె కోరుకున్నారని అతను నిరూపించాడు. దేవయాని దేవి రాసిన వీలునామా అందులోని ప్రతి మాట దియా పట్ల ఆమె స్నేహాన్ని స్పష్టం చేసింది. దియా తండ్రి బతికి ఉన్నప్పుడు దేవయాని దేవితో మంచి సంబంధంలో ఉన్నారని దియాను ఆమెకు చాలా ఇష్టమని సంతోష్ మీనన్ కోర్టులో నిరూపించాడు. దియాను కనుగొనడానికి తాను సంవత్సరాల తరబడి చేసిన విచారణలను కూడా అతను వివరించాడు. ఈ వాదనల మధ్యలో అజయ్ మళ్లీ రంగంలోకి దిగాడు. అతను కోర్టులో దియాకు వ్యతిరేకంగా సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించాడు. దియా తల్లి వీధిలో జీవించడం, దియా తప్పేనని, ఆమెకు సంపదకు హక్కు లేదని అతను వాదించాడు. అజయ్ మాటలు దియాను బాగా బాధించాయి. సొంత సోదరుడు తనకు వ్యతిరేకంగా తిరగడం ఆమె సహించలేకపోయింది. అజయ్, నీవు ఎందుకిలా చేస్తున్నావు? దియా ఏడుస్తూ అడిగింది. అజయ్ ఆమె వైపు చూడలేదు. అతని ముఖంలో స్వార్థం మాత్రమే ఉంది. సంతోష్ మీనన్ అజయ్ను ప్రశ్నించాడు. అతను ఎందుకు తల్లిని సోదరిని వదిలేసి వెళ్లాడనిప్పుడు, ఏ పరిస్థితిలో సంపదకు హక్కు కోరుతున్నాడని అడిగాడు. అజయ్కు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. అతని మాటలలో వైరుధ్యాలు నిండాయి. కోర్టులో వాదనలు తీవ్రమైనప్పుడు రాహుల్ దియాకు తోడుగా నిలబడ్డాడు. అతను ఆమెను ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు. భయపడకు దియా, నిజం గెలుస్తుంది. అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు. చివరకు దీర్ఘకాల వాదనలు సాక్ష్యాల తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. తీర్పు దియాకు అనుకూలంగా ఉంది. దేవయాని దేవి వీలునామా చట్టపరంగా చెల్లుతుందని, సంపదకు ఏకైక వారసురాలు దియా అని కోర్టు ప్రకటించింది. తీర్పు విన్నప్పుడు దియా కళ్ళు నీరుతో నిండాయి. ఈసారి అవి సంతోషం కన్నీళ్లు. రాహుల్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. సంతోష్ మీనన్ నవ్వాడు. దేవయానీ దేవి ఇతర బంధువులు నిరాశతో వెనుదిరిగారు. అజయ్ కోర్టుగది నుండి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుండా రాహుల్ అతన్ని అడ్డుకున్నాడు. అజయ్, నీకు తప్పు జరిగింది, రాహుల్ శాంతంగా చెప్పాడు. అజయ్ రాహుల్ను కోపంతో చూశాడు. ఈ సంపద దియాది. నీవు నీ తప్పులను గ్రహించాలి, రాహుల్ చెప్పాడు. అజయ్ ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతని ముఖంలో ఒక రకమైన నిరాశ, పశ్చాత్తాపం రాహుల్ చూశాడు. కోర్టు తీర్పు తర్వాత రాహుల్ దియా కథ మీడియాలో పెద్ద వార్తగా మారింది. ఒక ఆటో డ్రైవర్ నిస్వార్థ స్నేహం, ఒక బిచ్చగత్తె అనూహ్య అదృష్టం ముంబై నగరంలో పెద్ద చర్చాంశంగా మారాయి. వారికి సమాజంలో పెద్ద గుర్తింపు లభించింది. ప్రజలు వారిని అభినందించడానికి వచ్చారు. ఈ విజయం రాహుల్ దియాకు పెద్ద ఊరటనిచ్చింది. వారికి ఆర్థికంగా చాలా స్వాతంత్ర్యం లభించింది. కానీ వారి మనస్సులో వీధి జీవితం ఒక జ్ఞాపకంగా నిలిచింది. తమకు లభించిన ఈ అదృష్టాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలని వారు నిర్ణయించారు. కోర్టు తీర్పు దియాకు అనుకూలంగా రావడంతో రాహుల్ దియా జీవితంలో కొత్త ప్రభాతం ఉదయించింది. దేవయాని దేవి పెద్ద సంపద దియాకు చెందుతుందని చట్టం గుర్తించింది. మీడియా వారి కథను స్వీకరించింది. ఒక ఆటో డ్రైవర్ నిస్వార్థ స్నేహం, ఒక బిచ్చగత్తె అనూహ్య అదృష్టం ముంబై నగరంలో పెద్ద చర్చాంశంగా మారాయి. అభినందనలు, సహాయ వాగ్దానాలు వారిని వెతుక్కుని వచ్చాయి. కాని ఈ పెద్ద సంపద వారిని ఏమాత్రం మార్చలేదు. వీధి జీవితం వారి మనస్సులో ఒక మాయని జ్ఞాపకంగా నిలిచింది. ఆకలి, పేదరికం, ఒంటరితనం ఏమిటో వారికి బాగా తెలుసు. అందుకే తమకు లభించిన ఈ అదృష్టాన్ని సొంత సౌకర్యాల కోసం మాత్రమే ఉపయోగించకూడదని వారు గట్టిగా నిర్ణయించారు. మొదట వారు చేసిన పని సుమతీదేవికి ఉత్తమ చికిత్స అందించడం. ముంబైలోని ఉత్తమ ఆసుపత్రిలో సుమతీదేవిని చేర్పించారు. నిపుణులైన వైద్యుల సంరక్షణలో ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగైంది. పక్షవాతం కారణంగా స్తంభించిన శరీరం నెమ్మదిగా ప్రాణం పోసుకుంది. రోజుల వ్యవధిలో ఆమె చిన్న మాటలు మాట్లాడగలిగింది, కర్ర సహాయంతో నెమ్మదిగా నడవగలిగింది. సుమతీదేవి ముఖంలో సంవత్సరాల తర్వాత ఒక చిరునవ్వు వికసించింది. కూతురు, అల్లుడు స్నేహంలో ఆ తల్లి సంతోషంగా ఉంది. సుమతి దేవి ఆరోగ్యం మెరుగైన తరువాత రాహుల్ దియా తమ పెద్ద కలను సాకారం చేయాలని నిర్ణయించారు. రాహుల్ సంవత్సరాలుగా వీధిలో ఆకలితో ఉన్నవారికి భోజనం అందించాడు కదా. ఆ ప్రేరణ నుండే వారికి ఈ ఆలోచన వచ్చింది.
వీధిలో తిరిగేవారికి బిచ్చమెత్తుకునేవారికి ఎవరూ లేనివారికి ఒక పెద్ద ఆశ్రమం నిర్మించడం. మనం అనుభవించిన కష్టాలు ఇతరులకు రాకూడదు రాహుల్ దియా చెప్పింది. ఈ సంపద మనకు లభించడం ఒక నియోగం. దీన్ని మనం ఇతరుల కోసం ఉపయోగించాలి. తప్పకుండా దియా. ఈ ఆశ్రమం మన జీవితంలో అతిపెద్ద లక్ష్యమవుతుంది రాహుల్ చెప్పాడు. వారు సంతోష్ మీనన్ను సంప్రదించారు. ఆశ్రమం నిర్మించడానికి చట్టపరమైన విషయాలు భూమి కొనడంలో అతను వారికి సహాయపడ్డాడు. ముంబై నగరం బయట కాని ఎక్కువ దూరం కాని ఒక ప్రదేశంలో విశాలమైన భూమిని వారు కొన్నారు. ఒక ప్రఖ్యాత వాస్తుశిల్పిని ఆశ్రమాన్ని రూపొందించమని కోరారు. అది కేవలం ఒక ఆశ్రమం కాదు. అక్కడ నివసించేవారికి భోజనం, బట్టలు, సురక్షిత నివాస సౌకర్యాలతో పాటు విద్యాభ్యాసం, ఉపాధి శిక్షణ కూడా అందించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లలకు పాఠశాలకు వెళ్లే సౌకర్యం కల్పించారు. పెద్దలకు కుట్టుచేతి వృత్తులు, వ్యవసాయం వంటి ఉద్యోగాలలో శిక్షణ ఇచ్చారు. ఎవరూ బిచ్చమెత్తుకోకుండా స్వంతంగా జీవించగలగాలని వారి లక్ష్యం. ఆశ్రమం నిర్మాణం వేగంగా జరిగింది. రాహుల్ దియా ప్రతి దశలోనూ చురుకుగా పాల్గొన్నారు. రాహుల్ రోజు నిర్మాణ స్థలానికి వెళ్లి విషయాలను చూశాడు. దియా ఆశ్రమంలో నివసించేవారి కోసం అవసరమైన సౌకర్యాల గురించి ఆలోచించింది. వారి కల సాకారమవుతోంది. ఆశ్రమం పూర్తయింది. ప్రేమ జ్యోతి అని వారు దానికి పేరు పెట్టారు. ఉద్ఘాటన వేడుకలో ముంబైలోని ప్రముఖ వ్యక్తులు, మీడియా పాల్గొన్నారు. రాహుల్ దియా, సుమతి దేవి కలిసి ఆశ్రమాన్ని ఉద్ఘాటన చేశారు. ఆ క్షణంలో దియా, రాహుల్ కళ్ళు సంతోషంతో నిండాయి. తమకు లభించిన ఈ అదృష్టం చాలామంది జీవితాలలో వెలుగును తీసుకురాబోతోందని వారికి అనిపించింది. ఆశ్రమం పని ప్రారంభమైంది. వీధిలో తిరిగేవారు, అనాథలు, రోగులు, అలా చాలామందికి ఆశ్రమం ఒక ఇల్లుగా మారింది. రాహుల్ దియా ఆశ్రమం కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. రాహుల్ ఆశ్రమం విషయాలను చూసుకున్నాడు. దియా తన కళాత్మక నైపుణ్యాలను ఉపయోగించి పిల్లలకు చిత్రాలు గీయడం నేర్పించింది. వారి జీవితంలో రంగులను తీసుకురావడానికి ఆమె ప్రయత్నించింది. ఈ సమయంలో అజయ్ దియా సోదరుడు మళ్లీ వారి జీవితంలోకి ప్రవేశించాడు. కోర్టు నుండి వెళ్లిపోయిన తరువాత అతను రాహుల్ దియాను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ రాహుల్ దృఢ సంకల్పం, సంతోష్ మీనన్ చట్టపరమైన సహాయం కారణంగా అతను ఏమీ చేయలేకపోయాడు. సంపదను కైవసం చేసుకోవడానికి అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతను చెడు సాంగత్యం నుండి బయటపడటానికి కష్టపడుతున్నాడు. ఆశ్రమం గురించిన వార్తలు అతనికి తెలిశాయి. ఒకరోజు అతను ఆశ్రమం తలుపు వద్ద నిలబడ్డాడు. అతని ముఖంలో ఒక రకమైన పశ్చాత్తాపం, సిగ్గు నిండాయి. దియా అతన్ని చూసినప్పుడు మొదట షాక్ అయింది. తరువాత ఆమె కళ్లలో కోపం నిండింది. నీవిక్కడ ఎందుకు వచ్చావు? ఆమె అడిగింది. దియా, నాకు తప్పు జరిగింది. నేను మీతో చేసినది పెద్ద తప్పు. అజయ్ ఏడుస్తూ చెప్పాడు. నాకు క్షమాపణ ఇవ్వు. రాహుల్ అజయ్ దగ్గరకు వచ్చాడు. నీవు చేసినది తప్పు అజయ్. కాని ప్రతి ఒక్కరికీ రెండవ అవకాశం లభించే హక్కు ఉంది. దియాకు అజయ్ను క్షమించడం కష్టంగా ఉంది. కానీ రాహుల్ మాటలు, అజయ్ కళ్లలో పశ్చాత్తాపం ఆమెను ఆలోచింపజేశాయి. ఆమె అజయ్ను క్షమించింది. అజయ్ ఆశ్రమంలో భాగమయ్యాడు. అతను రాహుల్ దియాను ఆశ్రమం విషయాలను చూసుకోవడంలో సహాయపడ్డాడు. అతని జీవితంలో కూడా ఒక మార్పు వచ్చింది. అతను మంచి మార్గంలోకి మారాడు. సుమతీదేవికి ఆశ్రమంలో సంతోషంగా జీవించడానికి వీలైంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా మెరుగైంది. ఆశ్రమంలోని పిల్లలతో సమయం గడపడం ఆమెకు పెద్ద సంతోషాన్ని ఇచ్చింది. పిల్లల మంచితనంలో ఆ తల్లి గర్వపడింది. రాహుల్ దియా ఈ పని ముంబైలో, ఇతర నగరాలలో ప్రజలకు పెద్ద ప్రేరణగా మారింది. ఎక్కువ మంది మంచి చేయడానికి ముందుకొచ్చారు. ప్రేమ జ్యోతి ఆశ్రమం చాలామందికి ఆశల చిహ్నంగా మారింది. ప్రేమ జ్యోతి ఆశ్రమం ముంబై నగరంలో ఒక దీపస్తంభంగా మారింది. రాహుల్ దియా, స్నేహం దయ చాలా జీవితాలలో వెలుగును తీసుకొచ్చాయి. వారికి లభించిన పెద్ద సంపదను సొంత సౌకర్యాల కోసం ఉపయోగించకుండా సమాజంలో అత్యంత బలహీనుల కోసం వినియోగించినప్పుడు వారి జీవితం మరింత అర్థవంతమైంది. సంవత్సరాలు గడిచాయి.
ఆశ్రమం పెరిగి పెద్దదైంది. అక్కడ నివసించిన పిల్లలు విద్యాభ్యాసం పొందారు, చాలామంది మంచి ఉద్యోగాలు సంపాదించారు. పెద్దలకు ఉపాధి శిక్షణ లభించడంతో స్వంతంగా ఆదాయం సంపాదించగలిగారు. బిచ్చమెత్తుకుంటూ వీధిలో తిరిగేవారికి ప్రేమ, జ్యోతి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. రాహుల్దియా ఆశ్రమంలోని ప్రతి వ్యక్తి కథను తెలుసుకున్నారు, వారికి తోడుగా నిలబడ్డారు. సుమతీదేవికి ఆశ్రమంలో సంతోషంగా జీవించడానికి వీలైంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా మెరుగైంది. ఆశ్రమంలోని పిల్లలతో సమయం గడపడం ఆమెకు పెద్ద సంతోషాన్ని ఇచ్చింది. పిల్లల మంచితనంలో ఆ తల్లి గర్వపడింది. రాహుల్దియాను చూసినప్పుడు ఆమె కళ్ళు స్నేహంతో నిండాయి. అజయ్దియా సోదరుడు ఆశ్రమం కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. అతను పూర్తిగా మారిపోయాడు. అతని పాత స్వార్థంచెడు అలవాట్లను అతను వదిలేశాడు. ఆశ్రమంలో లెక్కలు రోజువారీ విషయాలను చూసుకోవడంలో అతను రాహుల్కు సహాయపడ్డాడు. అతనూదియా మధ్య సంబంధం మరింత బలపడింది. తప్పు గ్రహించి తిరిగి వచ్చిన అతన్ని దియా పూర్తి మనస్సుతో స్వీకరించింది. రాహుల్ ఇప్పటికీ తన ఆటోరిక్షాను ఓడిస్తాడా అని చాలామంది అడిగారు. అతను ఆటోరిక్షాను అమ్మలేదు. అది అతని జీవితంలో ఒక జ్ఞాపకం, అతని మంచితనం చిహ్నం. కొన్నిసార్లు ఆశ్రమం అవసరాల కోసం అతను ఆ ఆటోరిక్షాను ఓడించాడు. లేదా నగరంలోని రద్దీ వీధుల గుండా ఒక జ్ఞాపకంగా అతను దాన్ని ఓడించాడు. అతని ఆటోరిక్షా ఇప్పుడు కేవలం వాహనం కాదు, అది స్నేహం, సహాయం చిహ్నం. రాహుల్దియాకు ఒక బిడ్డ జన్మించాడు. ప్రకాష్ అని వారు అతనికి పేరు పెట్టారు. ఆశ్రమంలోని పిల్లల మధ్య ప్రకాష్ పెరిగాడు. దియా అతన్ని స్నేహించడం, పంచుకోవడం నేర్పించింది. ప్రకాష్ రాహుల్దియా స్నేహం చిహ్నం. వారి కుటుంబం పూర్తయింది.